నేటి దిన కాలము దేవుని రాకడ సమీపంలో ఉన్న కాలము. మనము దేవుని కుమార్తెలము కుమారులు. మనం ఏమి చేయాలో అనంటే, మనము ఫస్ట్ దేవుని కొరకు జీవించాలి. వేరే వారికి మాదిరిగా మనం ఉండాలి. మన వల్ల దేవునికి అవమానము రాకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు, కుమారుడైనా కుమార్తెలైనా, మనము ఒకరికి మాదిరిగా మనము నిలబడి ఉండాలి. అలాగే నీ పక్కన ఉన్న కుమార్తె లేకపోతే నీ పక్కన ఉన్న కుమారుడు దేవుని నుంచి దూరముగా వెళ్తున్నాడు అని అంటే అది నీ బాధ్యత కూడా. నువ్వు వాళ్ళని కూర్చోబెట్టి దేవుని కొరకు, దేవుని గురించి నువ్వు వారికి చెప్పాలి. ఇది కొంత మాత్రం ఉన్న జీవితం, ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. కాబట్టి ఉండేంత వరకు దేవుని కొరకు మనం జీవిద్దాం, దేవుని కొరకు మనము జీవిద్దాము అని ప్రతి ఒక్కరూ పక్కన ఉన్న వాళ్ళ త్రోవ తప్పుతుంటే వారి కొరకు మనము చెప్పాలి. అలాగే వారి నిమిత్తమై ప్రార్థన చేయాలి.